హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పప్పు అండి. ఫస్ట్ కుక్కర్ తీసుకుని అందులో పప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని, కారం తగినంత పసుపు వేసుకొని, గోంగూర కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కరు 3 to 4 విజిల్స్ వచ్చేదాకా చూడాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేయాలి. కట్టేసిన తర్వాత పప్పు స్మాషర్ తీసుకొని అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకొని పప్పు స్మాషర్తో నేను చూపించిన విధంగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత తాలింపుకి బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి వేయించుకొని అందులో ఇంగు కూడా వేసుకొని ఇది కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని పప్పు అందులో వేసుకుంటే తాలింపు పప్పు గోంగూర రెడీ అండి. ఇది బ్యాచిలర్ స్టైల్. ఇందులో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి. ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. దయచేసి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా థిక్గానే ఉండాలండి, పలుచగా ఉంటే బాగోదు. వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.